దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు నామమును బట్టి ప్రియ దేవుని బిడ్డలైన సహోదరులు సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 27వ వచనం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దేవుని యొద్ద ఏమి ఉన్నవి? ఆయన నమ్మిన వారికి ఇవ్వడానికి, ఆయన నమ్మిన వారికి ఆయన దయచేయడానికంటే అనేకమైనవి దేవుని యొద్ద ఉన్నాయి. మనిషి జీవితంలో, మానవుడి జీవితంలో దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి. అయితే చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో దేవుడు ఆయన ద్వారా మనకి ఏమి ఇస్తారని అంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవంట. దేవుని సన్నిధిలో ఏముంటాయంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఈరోజు మనుషులు చాలామంది ఈ లోకంలో ఘనత కలిగి ఉండాలి అనుకుంటా. ఘనత అంటే మంచి పేరు అని అర్థం, మంచి పేరు ప్రఖ్యాతులు, ఘనత ప్రభావాలు. ప్రభావం అంటే గౌరవాలు. అలాగా ఘనతను ప్రభావాన్ని కలిగి ఉండాలి అనుకుంటారు కదా. నిజంగా ఒక మనిషిగా మన జీవితంలో మనం ఘనత కలిగి ప్రభావం కలిగి మనం ఉండాలంటే ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో మాత్రమే ఉన్నవి. ఆయన సన్నిధిలో ఉంటాయి. ఆయన సన్నిధిలో ఎవరైతే గడుపుతారో, ఆయన సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వారికి కూడా దేవుడు ఘనతనిస్తాడు. ఆయన ప్రభావముతో వారిని దేవుడు నింపుతాడు. కనుక ఈ ఊరికి వచ్చేవి కాదు, ఎక్కడో లోకంలో బయట తిరిగితే రావు. ఏదో బయట మన ఇష్టం వచ్చినట్టుగా బయట వ్యవహారాల్లో తిరిగితే వచ్చేవి కాదు. ఇవి వచ్చే విధానం ఏంటంటే దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా మనకు వస్తుంది. ఘనత ప్రభావమును నీకు రావాలి ఈ లోకంలో అంటే ఆయన సన్నిధిలో నీకు ఎక్కువ గడిపే వ్యక్తివై ఉండాలి, ఆయనతో ఎక్కువ సహవాసం చేసే వ్యక్తి ఉండాలి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆయన ఘనత ప్రభావాలతో నేను నింపుతాడు. అంత మాత్రమే కాదు, ఇవి ఆయన సన్నిధిలో ఉండేటువంటివి. మరి ఆయన యొద్ద ఉండేటువంటి రెండు ఉన్నాయి. అవి ఏంటంటే బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు బలహీనుడు అయితే నీకు బలము కావాలంటే అది యేసయ్య యొద్ద ఉంది. ఎందుకంటే ఆయన బలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు బలహీనుడు అయితే నీకు బలము కలవాలి అనుకుంటే యేసయ్యలో ఆ బలం ఉంది. కనుక బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఈరోజు బలము కలిగి ఉండి కూడా, అంటే శరీరసమైన బలము కలిగి ఉండి ఆత్మీయంగా బలహీనులైన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను శరీర సంబంధంగా కూడా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక బలవంతుడిగా నువ్వు చూడాలి, నువ్వు ఉండాలి అనుకుంటే అది యేసయ్య యొద్ద బలము దొరుకుతుంది. బలవంతుడైన యేసును ఆశ్రయించాలి. ఈ లోకంలో చాలామందికి సంతోషం అనేది కరువైపోయింది. బంగారం ఉన్నా, డబ్బున్నా, హోదా ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఇళ్ళు అన్నీ సమస్తం కలిగి ఉన్నా సంతోషం అనేది మనిషి జీవితంలో లేదు, దొరకట్లేదు. కానీ ఈ సంతోషం ఎక్కడ దొరికిద్ది అంటే ఇదే మార్కెట్లో దొరికేది కాదు, మనం వెళ్ళి డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకోవడానికి. ఇది ఎక్కడ దొరకదు. సంతోషం అనేది నిజమైన జాయ్, నిజమైన సంతోషం యేసయ్య యొద్ద మాత్రమే ఉంది. ఆ సంతోషాన్ని కలిగిన వారు, ఆ సంతోషం అనుభవించేవారు ఇక ఈ లోక సంబంధమైనది ఏ విషయంలో వారు సంతోషించలేరు. ఆ సంతోషం, ఆ బలము నా యొద్ద ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు గనక ఆ బలము కావాలనుకుంటే, నీకు గనక ఆ సంతోషం నీ అనుదిన జీవితంలో కావాలనుకుంటే అది యేసయ్య యొద్ద మాత్రమే ఉంది. ఘనత ప్రభావాలు కావాలనుకుంటే ఆయన సన్నిధిలో మనం పొందుకోగలుగుతాం. ఈ 4 విషయాలు కూడా ఆయన సన్నిధి ద్వారా, ఆయన ద్వారా మనం పొందుకోగలుగుతాం. కనుక ఈ 4 మన జీవితాల్లో ప్రాముఖ్యమైనవి. కనుక ఇవన్నీ కూడా దేవుని యొద్ద పొందుకునే భాగ్యము దేవుడు మనకి కూడా ఈ రోజు నుంచి అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఘనత ప్రభావాలు నీ సన్నిధిలో ఉన్నవి, బలము సంతోషం నీ యొద్ద ఉన్నవి ప్రభువా. నిన్ను కలిగిన ప్రతి బిడ్డలకు వీటిని అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.